అందరికీ నమస్తే. నీతి కథ మేకపోతు గాంభీర్యం. అడవికి వెళ్ళిన మేకల మంద నుండి ఒక మేకపోతు తప్పిపోయింది. ఎంత వెతికినా ఆ మేకపోతునకు ఆ మంద కనిపించలేదు. రాత్రి అయ్యింది. దానికి దారి తెలియక అటు ఇటు తిరిగి చివరకు ఒక కొండ గుహ కనపడితే లోపలికి పోయి పడుకున్నది మేకపోతు. కొంతసేపటికి ఆ గుహలో నివసించే సింహం తన నివాస స్థానానికి వచ్చి తన గుహలో పడుకున్న మరో జంతువును చూసింది. చీకట్లో మేకపోతు కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి. పెద్ద గడ్డము, వాడి కొమ్ములు ఉన్న ఆ వింత జంతువును చూడగానే సింహానికి కొంత భయం కలిగింది. ఈ వింత జంతువు తనను చంపటానికే తన స్థావరానికి వచ్చిందని గుహలోనికి వెళ్ళక ఏమి చెయ్యాలో తోచక బయటనే నిలబడి ఉన్నది. మేకపోతు కూడా సింహాన్ని చూడగానే గుండెలో గుబగుబలు బయలుదేరినవి. సింహం కూడా తనను చూచి భయపడిందని గమనించింది మేకపోతు. తన భయాన్ని బయటికి కనపడకుండా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని అందులోనే ఉండిపోయింది. సింహం బారి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. తెలతెలవారుతుండగా మేకపోతు ధైర్యం కూడగట్టుకొని గుహ ముందుకు వచ్చి, "ఎవరు నీవు?" అని గద్దించింది సింహాన్ని. "నేను సింహాన్ని, మృగరాజుని" అని భయంతో అన్నది ధైర్యం కూడగట్టుకొని. "ఓహో, నీవేనా ఆ సింహానివి? మృగరాజు కూడానా? నా అదృష్టం పండింది. వెతకపోయినది కాలికి తగిలినట్లు నీ కొరకే వెతుకుతున్నాను. 1000 ఏనుగులను, లెక్కలేనన్ని పులులను చంపాను తెలుసా? సింహాన్ని చంపే వరకు ఈ గడ్డం తీయనని భీష్మ ప్రతిజ్ఞ చేశాను. ఇప్పటికీ నా దీక్ష పూర్తి అయినట్లే. నిన్ను చంపి ఈ గడ్డానికి విముక్తి కలిగిస్తాను" అని 2 కాళ్ళు ఎత్తి మేకపోతు ఒక్క దూకు దూకింది. హడలిపోయిన సింహం పరుగులంకించుకుంది. "బ్రతుకు జీవుడా" అని ఆ మేకపోతు అక్కడి నుండి వెళ్ళిపోయి అడవికి వచ్చిన మేకల మందలో కలిసిపోయింది. చూసారా, బలహీనలు కూడా ఒక్కొక్కసారి బలవంతులను ఉపాయంతో ఎదుర్కొనవచ్చు. థ్యాంక్ యూ.